శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ని చూస్తూ నాకు ఫోన్లు చేస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జనవరి 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులు 12 రాశుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకి శని శుక్రులే మీ రాశిలో ఉన్నారు. శని శుక్రులు అంటే 4th house లార్డ్. కానీ కష్టపడి పని చేస్తే తప్ప ఏది రాదు అని చెప్పకనే చెప్తున్నాడు భగవంతుడు. సో అదొకటి. అంతేకాకుండా శుక్రుడు ఉండడం వలన మంచి తెలివితేటలు ఎక్కువ ఉంటాయండి, అందంగా ఉంటారు. కాబట్టి ప్రతి విషయంలోనూ మీకు డిలే అయిపోతూ ఉంటుంది. మోకాళ్ళ నొప్పులని, కొన్ని కీళ్ళ నొప్పులని ఇవన్నీ ఉంటాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీకు గురుడు ఉన్నాడు. అంతేకాకుండా ద్వితీయ భావంలో రాహువు మీకు చిన్న ఇబ్బంది కలిగిస్తాడండి. కుటుంబ విషయంలో ఇబ్బంది కలిగిస్తాడు. రావాల్సిన సంపదలు లేటుగా వచ్చేట్టు చేస్తూ ఉంటాడు. వచ్చిన డబ్బులు ఖర్చు అయిపోయేట్టు చేస్తూ ఉంటాడు మీకు. అంతేకాకుండా 4th భావంలో గురుడు ఉండడం వల్ల కంఫర్టబుల్నెస్ ఎక్కువ అండి. అంటే అర్ధాష్టమ గురుడు అంటాము. అయినప్పటికీ కూడా ద్వితీయాధిపతి 4th భావంలో ఉండడం వల్ల ఫారినే ఖచ్చితంగా. చూడండి, నా సొంతకు అయితే ఎప్పుడు కాదండి, నాకు చదువుకున్నది మాత్రమే నేను చెప్తుంటా. నాకు గుర్తు పెట్టుకుని సరే అండి. 4th భావంలో గురుడు ఉండడం వల్ల సంగీతం పట్ల బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. తల్లిగారి యొక్క ప్రేమ, తల్లిగారి యొక్క ఆయుర్దాయము, ఆవిడ యొక్క ఆరోగ్యము చక్కగా ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు కుంభరాశి వాళ్ళకి. అంతేకాకుండా మీరు బంగారం కొనుక్కోవడము, ఆభరణాలు, వాహనాలు, గృహాలు అంటాం కదా, చక్కగా ఉన్నాయి. పంచమస్థాన బుధుడు లాభంలో ఉన్నాడు. అంటే మీ సంతానానికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే మీకు వాళ్ళకి సక్సెస్ఫుల్గానే ఉంటారు. వ్యాపారాభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా బుధుడు కారకత్వం కాబట్టి ముఖ్యంగా కళారంగా అంటాం చూసారా, సంగీతము, సాహిత్యము, నృత్యం అంటాం కదా, వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుందండి. అంతేకాకుండా స్టాక్ మార్కెట్ మంచి యోగం ఉంటుంది. పంచమ స్థానం చాలా బాగుంది. ముఖ్యంగా సినిమా డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, యాక్టర్స్కి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి కలిసి వచ్చే కాలం అండి. అద్భుతం. ఆరంభంలో కుజుడు, ఆయన ఒక్కడి చాలండి మీకు. ఆరంభంలో కుజుడు మిమ్మల్ని బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఉండేది చేస్తుంటాడు. ఎటువంటి కోర్టు కేసులు ఉన్నా, లా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా భగవంతుడి దయ వల్ల మీకు ఒక కొలిక్కి వచ్చి సక్సెస్ అవుతారు మీరు. అవన్నీ పోస్ట్ పోన్మెంట్ అయ్యి మీకు శుభంగా జరుగుతుంది. కోర్టు కేసులు అవన్నీ ఉంటే అని మాత్రం చెప్తున్నా. అంతేకాకుండా రోగ భయము, రుణాలు, శత్రు భయాలు ఇవన్నీ తగ్గుముఖం పడతాయి. భయపడాల్సిన అవసరం లేదు. కుజుడు బాగున్నాడు. విదేశీ పర్యటన చేస్తుంటాడు. విదేశాలకి స్టాంపింగ్ ఏడ్ చేస్తుంటాడు. గవర్నమెంట్ ప్రొవిజన్లో ఉద్యోగాలు ఉండేది చేస్తూ ఉంటాడు. అంత అద్భుతం అండి. 7వ స్థానాధిపతి రవి 12 బాగున్నాడు. ఎక్కడ మీకు తప్పు అంటే భార్యాభర్తల విషయంలో మనస్పర్ధలు, దూరం అయిపోవడాలంటే పనుల రీత్యా, లేకపోతే చిన్న కొద్దిగా ప్రాబ్లమ్స్, గొడవలు, అయితే దగ్గరకు వచ్చి సంబంధాలు కుదరకపోవడము, అనారోగ్య సమస్యలు, ఇవన్నీ 7వ స్థానం రవి 12 బాగున్నాడు. చాలా తప్పు కదా. దీనికోసం మనం ఏం చేస్తుంటారంటే, అన్ని రాసుల వాళ్ళకి మేమేం చేస్తున్నామంటే ఆది ఆస్ట్రాలజీ తరపున నేను చేయిస్తాను. వేద పండితులతోటి పారణము చేస్తున్నాం. పారణం అంటే ఒక గంటన్నర ప్రక్రియ ఉంటుంది. ఆ పూజ విధానం వేద పండితులు చేస్తారు. మనం మీకు తప్పకుండా చేయించుకోండి. ఎందుకంటే భార్యాభర్తలో బాగుండాలి కాబట్టి మీకు అద్భుతంగా చేయించుకోండి. నేను సపరేట్ వీడియో చేస్తున్నాను. నా నెంబర్కి ఫోన్ చేసినా కూడా చాలు, మేము తప్పకుండా చెప్తాము. చాలా తక్కువ రుసుముతో డబ్బులతోటి 1016లో ఉంటుందండి. చాలా తక్కువ మందిని మేము తీసుకుంటున్నాము. డైరెక్ట్గా ఇంట్రెస్ట్ ఉండదు. మేము వీడియో తీసి మేము షూట్ చేసి మీకు పంపిస్తాము. తప్పకుండా మీకు 7వ స్థానం దోషము, అనారోగ్య సమస్యలు, ఈ కోర్టు కేసులు కొన్ని చిన్న ఉంటాయి కదండి మనకి సంతానం విషయంలోనూ. ముఖ్యంగా మీకు మాత్రం 7వ స్థానం దోషాలు అని పోతాయి. 8వ స్థానంలో చంద్రుడితో కలిసిన కేతువు 6వ వాడు 12 భావంలో ఉన్నాడు. 9, 12, 10 తారీఖులో మీకు యోగం కలగబోతుంది. అలాగే గురువు దృష్టి కూడా కేతువుకు ఉంది. అంటే ఫస్ట్ ఎవరు చెప్పాలంటే ఇందాక చెప్పినట్టు లా రిలేటెడ్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, అంటే కోర్టు కేసులు అని అనకూడదు, అటువంటి ప్రాబ్లమ్స్ అని ఉంటాయి. దేవుడి దేవాలయాన్ని తగ్గిపోతాయి. గురు దృష్టి ఉంది కాబట్టి చక్కటి అనారోగ్య సమస్యల నుంచి ఆరోగ్యంగా ఉంటారు. చక్కటి ఆరోగ్యంగా ఉంటారు. తలవంతలంగా వచ్చే ధనయోగం మీకు ఉంటుందండి. సేవగా జనం, అదృష్టవంతులుగా ఉండడము, ఆరోగ్యంగా ఉండడం బ్రహ్మాండంగా. లేదా 9th భావాన్ని కుజుడు చూస్తున్నాడు. 9th హౌస్ లార్డ్ బాగున్నాడుగా, మీ రాశిలో ఉన్నాడు. కాబట్టి మీ వ్యాపారాభివృద్ధి,
రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. దశమస్థానాన్ని గురుడు చూస్తున్నాడండి. ఉద్యోగ భద్రత, ఉద్యోగంలో ప్రమోషన్స్, ఉద్యోగంలో ఎమోషన్గా బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి శని చూస్తున్నాడు. శని చూడడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాడు. మీ పై అధికారుల మీద పని నచ్చకపోవడం, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. కష్టపడి పని చేయండి. లాభంలో బుధుడు వలన మీకు సర్వదా సౌఖ్యంగా ఉంటుందండి. అది పంచమాధిపతి అష్టమాధిపతి అయ్యాడు కాబట్టి మీకు యోగంగానే ఉంటాయి. మీకు పొత్తుల వలన, మీ తలవంతలకు వచ్చే ధనం వలన, మీ ఎటువంటి సమస్యలున్నా బుధుడు కాపాడుతాడండి. మీ లాభాలు బాగా గడించేట్టు చేస్తుంటాడు. వ్యాపారాభివృద్ధి అద్భుతంగా దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుందండి. అందులో సందేహం లేదు. బుధుడు చాలా అద్భుతమైన రాజయోగ కారకుడు అవుతాడు. రాజయోగ కారకుడు అంటే మంచి యోగానే ఇస్తాడు. 12 భావం రవి తప్పు కదా, ఇందాక చెప్పాను కదా, 12 భావం రవి అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడండి. అనారోగ్య సమస్యలు ఇవ్వడము, తరచూ ప్రయాణాలు చేయడము, చిన్న చిన్న ఇబ్బందులు కలిగించడానికి అవకాశం ఉంటుంది. పైగా మీకు ఏలినట్సరి ప్రభావం కూడా జరుగుతాం కాబట్టి కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండండి. సో ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు. సూర్యభగవాను ఆరాధన చేసుకోవడం వలన అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండడమే కాకుండా సంపూర్ణమైన ఆరోగ్యము, ఐశ్వర్యం కలగడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు 12 రాశుల వాళ్ళకి, ప్రతి రాశి వాళ్ళకి రెమెడీస్ అని ఉంటాయండి. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటాం అనమాట. ఈ ప్రతి రాశి వాళ్ళు కూడా ముఖ్యంగా శని శుక్రుల కాంబినేషను, అలాగే రాహు ప్రభావం సరిగ్గా లేకపోవడం వలన, రవి కూడా సరిగ్గా లేకపోవడం వలన మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలండి. ముఖ్యంగా మీరు అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోవడము, అలాగే శనీశ్వరునికి సంబంధించినటువంటి తైలాభిషేకాలు చేసుకోవడము, అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు, శివాభిషేకాలు ఇవన్నీ చేయించుకోవడం వలన శని శుక్రుల వలన వచ్చే దోషాలు బాగా పరిహారం అవుతాయండి. ముఖ్యంగా అది చాలా చేయించుకోవడం మీ ఇంట్లోనే మీ దగ్గర ఉన్న పండితులతో చేయించుకోండి. ముఖ్యంగా సూర్యభగవానుడు మీకు చాలామందికి మంచి పొజిషన్ లేడు అన్ని రాశుల వాళ్ళకి. సో నేను చెప్పదగ్గ సూచన ఏంటంటే, మన రాబోయే కాలంలో అంటే వచ్చే నెల మాఘమాసంలో రథసప్తమి రోజు మంగళవారం 4వ తారీఖుని మన ఆది ఆస్ట్రాలజీ తరపున అరుణ పారణమని చేస్తున్నామండి. అంటే సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత. ఆ సూర్యభగవానుడు అందరికీ అంటే ఆరోగ్యం ఇవ్వడంలోనూ, సకాలంలో అందరికీ పెళ్ళిళ్ళు అవ్వడంలోనూ, సత్సంతాన యోగం కలగడంలోనూ, గవర్నమెంట్ ప్రొఫెషన్లో బాగా ఉన్నతంగా రాణించడంలోనూ, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీలోనూ, అలాగే రాజకీయ రంగంలో ఎదుగుదల ఉండడంలోనూ, ఈ లా రిలేటెడ్ కొన్ని కోర్టు కేసులకు సంబంధించిన వాటిలో పరిష్కారం ఉండేట్టుగాను, అలా అనేక రకాలుగా సూర్యభగవానుడు ఈ యొక్క చేయడం వలన అన్నపారణం చేస్తున్నాము, వేద పండితులు చేస్తున్నాము. అలా చేయడం వలన మొత్తం జనములు రావడం కాకుండా సూర్యలోకంచ గచ్చతి, సూర్యలోకాలకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అంటే మంచి మంచి లోకాలకు వెళ్తామండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న కాలంలో ఈ జనములో కూడా ఈ సూర్యుని వలన వచ్చే దోషాలు పోవడం కాకుండా సూర్యభగవాన్ నమస్కారపీడు కాబట్టి ఆయన యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలి కాబట్టి ఆయన గ్రహరాజు కాబట్టి, పైగా ఈ మనం చేసే రథసప్తమి పూట చాలా పవర్ఫుల్గా ఉంటాడు కాబట్టి సూర్యభగవానికి అత్యంత ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజునే అరుణపారాయణం చేస్తున్నాం. మీరు చాలా తక్కువ రుసుము ఉంటుందండి, 1016 ఉంటుంది. మీ భార్యాభర్తల యొక్క పేర్లు ఇస్తే చాలు, మా కింద నంబర్లు ఇస్తాం. మనం ఇంకా వీడియో కూడా చేస్తున్నాను, తప్పకుండా చేయించుకోండి. దోషాలన్నీ పరిహారం అవుతాయి. ప్రతి రాశి వాళ్ళు ఇది మీరు చేయించుకోండి. చాలా తక్కువ రుసుమే. 50 మంది, అయితే 50 మంది కంటే మేము ఎక్కువ పెట్టుకోదలుచుకోలేదు. ఇవన్నీ కూడా మేము వీడియో షూట్ చేసి అందరికీ పంపిస్తాం. పర్సనల్గా అటెండ్ అవ్వడానికి కుదరకపోవచ్చు. కొంతమంది ఆల్రెడీ ఎన్రోల్ అయిపోయారు. సో మీరు కూడా తప్పకుండా చేయించుకోండి. మనం చక్కటి ఫలితాలు పొందుదురు కానీ. సో సూర్యభగవానికి ఆశీస్సులు మీ ఇంటి మీద, మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎప్పుడు ఉండాలని, మీరు ఎప్పుడు ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా ఉంటారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.